సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుండ్రి తెలంగాణకు. దారి ఖర్చులు కూడా మేమే ఇస్తాం ఇద్దరు కేంద్ర మంత్రులకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీమ్ ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామో ఆయన ఏం మాట్లాడుతుండు. 2004 నుంచి 2014 రాష్ట్రంలో కేంద్రంలో రిపీట్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ? ఏం మాట్లాడుతుండ ఆయన? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో 2004, 2009 రిపీటెడ్గా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది. అర్థం లేని వాదనలు అంత కోరుకుంటే 29 ఎట్లాగో తెలంగాణ గెలుస్తా కదా, అప్పుడు చూపిస్తా. కేంద్రంలో గెలుస్తాం కదా అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో. దేనికోసం అంట? ఖచ్చితంగా ప్రయత్నం చేయమని ఉంది. నేను అదే చెప్తున్నా, మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం. దిగకుండా ఆయన ఎట్లా అడ్డుపడుతాడో పడ్డమని ఉంది. 150 సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో. అయ్యా, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు. వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు. మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు. ఈ చర్చలన్నీ కూడా అర్థం పర్థం లేని చర్చలు. కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన, పైసకు పనికిరాని వాదన. ఇక నేను అదే చెప్తున్నా కదా, ఎవరిది డ్రామానో ఎవరిది నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? हम लोग राहुल गांधी जी जो पदयात्रा में भारत जोड़ो में वादा किया था इस देश को और तेलंगाना जनता को खासकर, तेलंगाना में कांग्रेस सरकार बनने के बाद जनगणना में जाति गणना के साथ साथ ओबीसी रिजर्वेशन 42% बढ़ाने के लिए वादा किया था। राहुल गांधी वादा को उम्मीद लेकर तेलंगाना जनता ने कांग्रेस सरकार बनाए। कांग्रेस सरकार बनते ही तुरंत पोन्नम प्रभाकर जी नेतृत्व में हम लोग 4 फरवरी 24 साल से लेकर 4 फरवरी 25 एक साल में सब प्रोसेस कर दे के बिल बना दे के गवर्नर को भेज दिए। एजुकेशन एम्प्लॉयमेंट 42%, पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42%, 2 बिल बनाए। असेंबली में चर्चा किए, इनॉर्मस रेजोल्यूशन पास हुई। बीजेपी, बीआरएस, एमआईएम, सीपीआई and government have accepted these 2 bills. हम लोग गवर्नर साहब को भेज दिए। राजभवन में जो पास होने का बिल थे वो राजभवन से प्रेसिडेंट भवन को आ गए। 4 महीने से हम इंतजार किए। राष्ट्रपति जी ये बिल पास किए तो हम चुनाव को जाने के लिए तैयारी किए और तेलंगाना हाई कोर्ट ने सितंबर 30 के अंदर ये चुनाव करने के लिए भी हम लोगों को आदेश दिए। इसीलिए हम लोग कोशिश किए। हम लोग राष्ट्रपति जी का अपॉइंटमेंट मांगे, हम लोग मोदी जी का अपॉइंटमेंट मांगे, कुछ नहीं मिल रहा है वहां से। उसके अलावा बहाना बोल रहे हम लोग ये रिजर्वेशन में मुसलमान रिजर्वेशन है इसीलिए हम लोग पास नहीं कर रहे हैं। मैं सीधा सीधा इन लोगों का सोच द्वारा, इन लोग पिछले सालों में क्या क्या किया हम लोग जनता को बोलना चाहता है। जिस दिन मंडल कमीशन बनाया, मंडल कमीशन ओबीसी रिजर्वेशन लागू करने के लिए कोशिश किए तो कमंडल यात्रा निकाले, रथ यात्रा निकाले,
तब